నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతదేశ బడ్జెట్ బడ్జెట్ గా కాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కొరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ గా ఉంది అని 29 రాష్ట్రాలున్న భారతదేశంలో అనేక రాష్ట్రాలు వివక్షకు గురైనాయి. అన్నిటికీ మించి తెలంగాణ పెద్ద ఎత్తున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివక్షకు గురైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన గౌరవ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో చేపట్టిన దీక్షకు ఇచ్చేసిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు, మిగతా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి వివిధ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకున్నాం. చరిత్రలో ఇంత ముందెన్నడూ లేదు. భారతదేశం అంటే రాష్ట్రాల సమ్మిళితమే భారతదేశం. ఇట్ ఈస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్, ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ గవర్నమెంట్ అంటే అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం, అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఉన్న భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వివక్షపూరితంగా ముందుకు పోతున్నది కనుక రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పోతుంది కనుకనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీన అంబేద్కర్ సాక్షిగా ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాం. ఏం పాపం చేసింది తెలంగాణ అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఏం పాపం చేసిందో మీకు ఓటు వేయలేదా? 8 మంది ఎంపీలు వేయలేదా? ఇది భారతదేశంలో లేదా? ఎందుకు వివక్ష తెలంగాణ రాష్ట్రం మీద? ఈరోజు 12 మంది మంత్రులున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి మంత్రి కూడా కాలుకు బల్పం కట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరిగిండ్రు. ఎక్కని మెట్టు లేదు, ఒక్కని మంత్రి లేడు. ఎందుకు వచ్చినాం? మేము ఏఐసీ సెక్రటరీలో ఢిల్లీలో ఉండి ఏమన్నా ఎందుకు వచ్చినాం అంటే 10 సంవత్సరాలు ఇక్కడున్న బీఆర్ఎస్ భర్తలు లోపాయికారి ఒప్పందంలో రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో కలిసే ఉన్నారు కానీ ఒక్క రూపాయి కూడా తేలేదు. కానీ మనము ధర్మంగా, న్యాయంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా మనకు విరుద్ధ పార్టీ అయిన మంత్రుల దగ్గరికి పోదామని చెప్పి ఒక్కొక్క మంత్రి 4 సార్లు పోయి మంత్రులకు విజ్ఞప్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేసిన రాజకీయ విరోధులు కదా ఎట్లా పోతారని అనేక మంది అడిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా 4 సార్లు ప్రధానమంత్రి దగ్గరికి పోయి మొరపెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె చప్పుడును ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర వినిపిస్తే కూడా నిన్న పెట్టిన ప్రజల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా వివక్ష చూపించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఒకసారి మోసం మరొకసారి చేసింది కనుకనే ఈ రోజు ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. సోదరులారా, ప్రియమిత్రులారా, ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బీదల పార్టీ కాదు, బడుగుల పార్టీ కాదు, అభివృద్ధి సంక్షేమాల పార్టీ కాదు. ఇది కార్పొరేట్ పార్టీ, కార్పొరేట్ ప్రభుత్వం కనుకనే కార్పొరేట్ పెద్దలకు న్యాయం చేసింది. వాళ్ళకు అనంగు సహచరులుగా ఉన్నటువంటి డబ్బు సంచులిచ్చి ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక కిషన్ రెడ్డి